టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు ఇటు రాజకీయాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజాప్రతినిధిగా మారాక మంత్రి పదవిలో కూర్చున్నాక తన శాఖ కోసం స్వార్జితం సాయం చేసినట్లు చరిత్ర లేదనే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. సీఎం సహాయ నిధికి ₹1 విరాళం ప్రకటించారు. అందరితో ఆగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా మరో ₹1 విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అంతేనా, వరదల వల్ల నష్టపోయిన సుమారు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున మొత్తంగా ₹4 కోట్ల విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి సాయం చేయడం అనేది కొత్త విషయం కాదని చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇండియాలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి దండం పెట్టేస్తున్నారట ఇతర లీడర్స్. ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఇటీవలే వరదలు సంభవించిన సమయంలో పంచాయతీ సమీక్షలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య కారణంగా అయినా కూడా ఆయన పనిచేసిన విధానం ప్రజలు శభాష్ అంటున్న విషయం మనకందరికీ తెలిసిందే.